తిరువూరు టీడీపీలో మరోసారి విభేదాలు రచ్చకెక్కాయి. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని టార్గెట్ గా విమర్శనాస్త్రాలు ఆరోపణలను సంధించారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. చిన్ని అనుచరులు పార్టీ పదవులను అమ్ముకుంటున్నారంటూ ఘాటు ఆరోపణలు చేశారు. ఎంపీ కార్యాలయంలో కూర్చొని పార్టీ కమిటీలు వేస్తున్నారని ఆరోపించారు ఆయన. ఎంపీ ఆఫీసులో ఉండే కిషోర్ తిరువూరులో ఇసుక రేషన్ మాఫియా నడిపిస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే కొలికపూడి. ఈ విషయాన్నింటినీ ఈ నెల 24న పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారన్నారు ఎమ్మెల్యే కొలికపూడి. ఇటు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా ఏకమయ్యారు తిరువూరు నియోజకవర్గ టీడీపీ నేతలు. రెడ్ బుక్ లో కొలికపూడి పేరు ఉందని హెచ్చరిస్తున్నారు. వైసీపీ నేతలతో అంటకాగుతున్న కొలికపూడి టీడీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే ప్రతి వాళ్ళని టార్గెట్ చేసి ప్రతి ఊళ్ళో రెండు గ్రూపులు తయారు చేశారు. ప్రతి ఊళ్ళో రెండు గ్రూపులు తయారు చేశారు. ఇంకోటి మొన్న సంస్థాగత ఎన్నికల్లో పార్టీ ఎన్నికల్లో చాలా గ్రామాల్లో గ్రామస్తులందరూ కూర్చొని ఒక పేరు చెప్తే అబ్జర్వర్ సుఖవాస్ గారు ఆ పేరు వదిలేసి ఇంకో పేరు. ఇవన్నీ కూడా నిన్న కూడా పార్టీ ఆఫీసులో పార్టీకి సంబంధించిన పెద్దలకి అన్ని విషయాలు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి విషయం మనం బహిరంగంగా కాకుండా అంతర్గతంగా ఈరోజు ఎట్లయితే మన అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నామో ఇప్పుడు మనందరం కలిసి ప్రెస్ మీట్ పెట్టడానికి మనకి ఎంతసేపు పట్టింది? 10 నిమిషాలు. కానీ ఏమైందంటే ఇది పార్టీ విషయం కాబట్టి అంతర్గతంగా మాట్లాడుకుందాం. కానీ పార్టీ కోసం పనిచేయకుండా వైసీపీకి మద్దతు ఇచ్చి మన వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆర్థికంగా నష్టపెట్టి మానసికంగా క్షోభను పెట్టిన ఎవడైనా సరే వాడు మన పార్టీకి వాడికి సంబంధం లేదు. బొమ్మసాని మహేష్ గారు చెప్పారు నాకు. బొమ్మసాని మహేష్ గారు తిరువూరు పట్టణానికి 11 సంవత్సరాలు పట్టణ పార్టీ అధ్యక్షుడిగా చేశారు. ఆయన్ని ఎన్నుకునేటప్పుడంట రాష్ట్ర పార్టీ ఒక పరిశీలకుడిని పంపించి పోటీ జరిగి ఎన్నుకున్నారు. కార్యకర్తల సమావేశంలో ఎవరెవరైతే పోటీ చేస్తారో పోటీ చేయమని పోటీ పెట్టి ఆ పోటీలో ఎలక్షన్లో గెలిచాడు. ఇప్పుడు ఏమైంది? ఎంపీ గారి ఆఫీసులో కూర్చొని కమిటీలు రాస్తున్నారు. అంతకుముందు సూరపనేని రాజా అని ఒక అతను నియోజకవర్గం మొత్తం తిరిగాడు. పార్టీ పదవులకి నామినేటెడ్ పోస్టులకి డబ్బులు వసూలు చేశాడు. ఆ తర్వాత ఎంపీ గారి ఆఫీసులో మూల్పూర్ కిషోర్ తిరువూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా నడిపేది ఆయనే, రేషన్ మాఫియా నడిపేది ఆయనే, పార్టీ పదవులు అమ్ముకుంటుంది ఆయనే. ఇవన్నీ పార్టీ నాయకత్వానికి చెబుదాము. 24వ తారీఖున బయలుదేరాం. ఇక కొలికపూడి వ్యాఖ్యలకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని విజయవాడ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఏవైతే చిన్ని అనుచరులకు సంబంధించి కూడా కొలికపూడి శ్రీనివాసరావు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలే పార్టీ వర్గాల్లో అయితే విభేదాలు సృష్టించేలా ఉన్నాయి. సో దీనికి సంబంధించి పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనుకోవచ్చు? అలాగే ఆయన పదవికి రాజీనామా చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి అసలు ఏం జరుగుతుందనుకోవచ్చు? రైట్, మొత్తం మీద చూసుకుంటే తిరువూరు మరొకసారి వివాదంలోకి వార్తలకు ఎక్కింది. గత కొంతకాలంగా సంవత్సరం 6 నెలల కాలంగా కూడా అంటే దాదాపుగా 16 నెలల కాలంగా తిరువూరులో నిత్యం వివాదం కొనసాగుతోంది. అయితే ఎంపీ కేశినేని చిన్ని ఆయన అనుచరులను పెట్టుకొని ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఆయన కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇసుక, మద్యం, అక్రమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. నామినేట్ పోస్టులను సైతం అమ్ముకుంటున్నారని చెప్పి ఎంపీపై కేశినేని చిన్నిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు కొలికపూడి శ్రీనివాస్. అయితే దీని కౌంటర్గా ఎంపీ వర్గీయులు కూడా ఆయన వైఎస్ఆర్సీపీతో అంటగాగుతున్నారు. నీ పేరు రెడ్ బుక్లో ఉందని చెప్పి ఎంపీ అనుచరులు మరొక అడుగు ముందుకు వేసి వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలతో తెలుగుదేశం పార్టీ పరువు గంగలో కలిసే పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాల పట్ల 2-3 సార్లు అధిష్టానం జోక్యం చేసుకుని పూర్తి స్థాయిలో కూడా అతనిపై ఒక రకమైన చర్యలు తీసుకోవాలని చెప్పి సిద్ధమైన పరిస్థితి. కానీ ఎంపీ కేశినేని చిన్ని కొలికపూడి శ్రీనివాస్ మధ్యలో ఏకమయ్యారు. మళ్ళీ మధ్యలో ఏమైందో తెలియదు కానీ మళ్ళీ ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా విజయవాడ పార్లమెంటు పరిధిలో అనేక నియోజకవర్గాలతో ఎంపీ ఆయన అనుచరులతో జోక్యం
జోక్యం చేసుకుంటున్నారని చెప్పి ప్రధానంగా చాలామంది ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. సో దానిలో భాగంగానే తిరువురు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎంపీ అనుచరుడు కిషోర్ అనే వ్యక్తి అక్కడ కేంద్రంగా పెట్టి అతను ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు, ఇష్టానుసారంగా పదవులు అమ్ముకుంటున్నారు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు అనేది ప్రధానంగా కూడా ఆయన ఆరోపణ. ఈ ఆరోపణల నేపథ్యంలో ఈ వివాదం అయితే తెర మీదకు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. 24వ తేదీన సీఎం చంద్రబాబు దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి తాడోపేడో తేల్చుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నా అని చెప్పి కొలికపూడి చెబుతున్నారు. మరొకవైపు ఎంపీ అనుచరులు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఎమ్మెల్యే రియాక్ట్ అవ్వలేదు. వాళ్ళ వ్యాఖ్యలకు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం తనకు లేదు. తాను నియోజకవర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధి, తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నాను కాబట్టి ఎవరో వ్యాఖ్యలకి మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని చెప్పి ఆయన చాలుగా ఘాటుగా కూడా రిప్లై ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా చూసుకుంటే కొలికపూడి వ్యవహారం, ఎంపీ కేసు నుంచి వ్యవహారం తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి మాత్రం పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఓకే, థ్యాంక్ యూ శివ.